వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ కొంప ముంచాయి. సో పాకిస్తాన్ ఏకంగా అడుక్కు తినే స్టేజ్కి రావడం అనేది జరిగింది. సో చాలా వరకు ఇరాన్ తోటి యుద్ధం జరుగుతుంది. ఇంకా పెట్రోల్ కొరత వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా భారత్ లో కూడా పెట్రోలియం పెరగడం అనేది జరుగుతుందని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. దానికి సంబంధించి ఇంకా 2 నెలలు అక్కడ యుద్ధం జరిగిన భారతదేశానికి ఎటువంటి లోటు లేదు. కాకపోతే ఉన్న దాంట్లో మనం కూడా సరిపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే 2 నెలలు కాస్త 3 నెలలు పెరిగితే మాత్రం కొంతవరకు కష్టం అవుతుంది. సో ఇప్పటి వరకు భారతదేశంకి మాత్రం వచ్చిన ఆపద ఏం లేదు. ప్రపంచాలు సైతం యుద్ధాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి, ఎవడెప్పుడు అటాక్ చేస్తారా అని చెప్పేసి బిక్కు అంటుంటే, మనం మాత్రం మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న న్యూజిలాండ్ భారత్ మ్యాచ్ ఎంజాయ్ చేసినాం. సో మనం అంటే ఎప్పుడు లాగానే, అంటే అక్కడ సైడ్ ఏం జరుగుతుందో మనకెందుకు, మన దేశం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ఆడ వరకు ఓకే. ఇంకా పాకిస్తాన్ ఏమో ఎప్పుడైనా సరే భారత్ పైన ఎవడన్నా దాడి చేస్తారా, భారత్ ఎట్లా ఇరికిద్దాం, భారత్ ఎట్లా చేద్దాం అని చెప్పేసి రకరకాలుగా అంటుంటది. సో మొత్తానికి వాళ్ళే అడుక్కునే స్టేజ్కి వచ్చిండ్రు. సో అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త పాకిస్తాన్ కొంప ముంచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20% వరకు పెంచడం అనేది జరిగింది. ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చినట్లు గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఎవరో జ్వాలను రగిలించారు, ఎవరెవరో దానికి బలవుతున్నారు అన్నట్టు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ లో చమురు ధరలు చుక్కలను తాకాయి. ఈ సందర్భంగా ఆ దేశ పెట్రోలియం మంత్రి ఆలిఫ్ పర్వేజ్ మాలిక్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పైన దాదాపుగా 55 రూపాయలని పెంచింది. దీంతో పాకిస్తాన్ లీటర్ పెట్రోలు 322, అలాగే డీజిల్ ధర 336 రూపాయలకు పెంచింది. దీంతో పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అలాగే ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. ధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించడం అనేది జరిగింది. అలాగే కీలకమైన హార్మోజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరలు మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు వాళ్ళ మంత్రిత్వ శాఖలు ఎవరో చెప్పారు. సో మొత్తానికి పాకిస్తాన్ కి మాత్రం భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా 326 రూపాయలు, 333 రూపాయలు ఇప్పటికే అడుక్కు తింటుంది. మళ్ళీ ఈ పని అంటే ఆ యుద్ధం ఎఫెక్ట్ వల్ల పాకిస్తాన్ ఇప్పుడు పెట్రోల్ పెరిగితే రవాణా పెరుగుతుంది, తర్వాత ఆహార ధాన్యాల పైన ఎఫెక్ట్ పడుతుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పటికే అదలాకుతలం అవుతుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తుందా, లేకపోతే బలూచిస్తాన్ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తుందా. అండ్ భారత్ తోటి కూడా ఎవరో జ్యోతిష్రాలు చెప్పారు 21వ తారీఖు అని చెప్పేసి. 9 చూడాలి అప్పటి వరకు ఏం జరుగుతుంది. అక్కడ తిండికి మాత్రం తిండి లేదు, కానీ పాకిస్తాన్ కి మాత్రం యుద్ధానికి కాలు దూరుతుంటది. సో మొత్తానికి యుద్ధం వల్ల పాకిస్తాన్ రోడ్ మీదకి వచ్చే సిచ్యువేషన్ లో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.